నీ పొరుగు వానిని ప్రేమించు అను రెండవ ఆజ్ఞ. నిన్నును వలె నీ పొరుగు వానిని ప్రేమించుట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడమే ప్రాముఖ్యమైన ఉద్దేశము ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడమే 2024 సంవత్సరాల క్రితము ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము ప్రేమ. మనకు ఎక్కడ అది పాయింట్ మొదట అర్థమవుతుందనంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. నీ పొరుగువాన్ని ప్రేమించుము అని మార్కు సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనం చదవండి. రెండవది ఏమిటి అనంటే, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రేమను గూర్చి 33వ వచనంలో ఏముందంటే, పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. ప్రియులారా, ఈ ప్రేమను గూర్చి మొట్టమొదట మనం గుర్తుపెట్టుకుంటే, యోహాను సువార్త 3:16లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలోని ఉద్దేశం ఏమిటి అనంటే ప్రేమ. 3:16 చదవండి. దేవుడు నిత్య జీవము కొరకు తన కుమారుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని నశించిపోకుండా ఉండుటకు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రేమతో పంపించాడు. ప్రేమతో. ప్రభు యొక్క మార్గము ఎంత సులువైనదో అంత కష్టమైనది కూడా. సులువైనది ఎప్పుడు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యమునకు లోబడి జీవించినప్పుడు అది సులువు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యమును అత్తుకొనక, వాక్యమును హృదయములో ఉంచకనక ఉండినట్లయితే అది కష్టము. నిన్ను నీవు ఎలాగున ప్రేమించుకుంటున్నావో అలాగుననే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. ఇందులో ప్రతి ఒక్కరూ కొదవగలిగిన జీవితంగానే కనపడుతూ ఉన్నారు. ఇక భార్య భర్తల విషయంలో కూడా చూస్తే, నీ శరీరమును ఎలా ప్రేమిస్తావో నీ భార్యను అలాగూ ప్రేమించాలి. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేది. కొద్ది రోజులు మాత్రమే ప్రేమించి, అనుకూలమైన సమయమును గూర్చి ప్రేమించి, సమయం లేనప్పుడు తృణీకరించి ఉండేది కాదు.
అందుకొరకే సిలువలో ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటే అది ప్రేమ. క్షమించే గుణం ఎవరికైతే ఉంటుందో వారు యేసుక్రీస్తు ప్రేమను తెలియపరిచేవారు, దేవుని యొక్క ప్రేమను తెలియపరిచేవారు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనివాడు అని క్లియర్గా మొదటి యోహాను పత్రికలో మనకు బయలుపడతా ఉంది. నిన్ను నీవు ఎలాగూ ప్రేమించుకుంటున్నావో ఇతరులను అలాగూ ప్రేమించాలి అని. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దొరికిందా? మొదటి యోహాను పత్రిక. సరే, ఆ మాట వాస్తవంగా ఉంది, మనకు తెలుసు. అయితే ప్రేమ శాశ్వత కాలముండును అని చెప్పాడు ప్రభు. ప్రేమ శాశ్వత కాలముండును అని మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ శాశ్వత కాలముండును. అది తరగని ప్రేమ, అది కృషించిపోని ప్రేమ, అది ఆవిరి కానటువంటి ప్రేమ. ఎండకు నీళ్ళు ఆవిరైతాయి కదా, అట్లా ఆ ప్రేమను గురించి ఏమన్నాడంటే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 24:11 అక్రమము విస్తరించుట చేత పలువురిని మోసపరిచెదరు, ఉండమా అనేకులైన అబద్ధ ప్రవక్తలు దేరినారు కూడా, వారు మీలో నుండే బయలుదేరుదురు అని దేవుని యొక్క వాక్యం ఉన్నది. అంత మాత్రమే కాకుండా అక్కడ ఏమని ఉన్నది అని అంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంటూ, అంతము వరకు సహించిన వాడు ప్రేమ కలిగి ఉండుట, అంతము వరకు ప్రేమ కలిగి ఉండుట, తుది శ్వాస వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండుట. అంతము వరకు సహించిన వాడెవడో వాడు కనుక క్రీస్తు యొక్క ప్రేమ మొదటి కొరింథీ 13:8 ప్రకారంగా శాశ్వతమైనటువంటి ప్రేమ అనేది. అందుకొరకే 13వ వచనంలో చెప్పాడు కదా, మొదటి కొరింథీ 13:13లో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమయే. అణువణువున ప్రేమ, అడుగడుగున ప్రేమ. ఉదయ సాయంకాలం వరకు క్రీస్తు యొక్క ప్రేమను తెలియపరచుట. ఇది ఎవరికి సాధ్యమంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎవరైతే పొందుకుంటారో, ఆయన చూపిన ప్రేమను ఎవరైతే అనుభవిస్తారో, అనుభవించిన వారు మాత్రమే ఆ ప్రేమను తెలియపరుస్తారు. అనేకుల ప్రేమ చల్లారును, ఇది వాస్తవము, తగ్గిపోతుంది. అయితే అంతము వరకు ఆ ప్రేమలో నిలవాలి, అంతము వరకు. అందుకొరకే యోహాను సువార్త 13వ అధ్యాయంలో అన్నాడు కదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34, 35 వచనాలు చూడండి. యోహాను సువార్త 13:30. ఇది చాలా కొదువ ఉంది. అనుకూలమైన వారిని మాత్రమే ప్రేమిస్తారు. ఎవరికి అనుకూలమో వారిని మాత్రమే ప్రేమిస్తారు. ఇది శరీర సంబంధమైన ప్రేమ, ఆత్మీయమైన ప్రేమ కాదు. నేను నిన్న రాత్రి చెప్పాను కదా,
ఏ మినిస్ట్రీ వారు ఆ మినిస్ట్రీ వారినే ప్రేమించేది. వారు మా వాళ్ళు కాదండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. చదువు ఆ మాట మళ్ళీ. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇంకా నేను మిమ్మును ఎలాగూ ప్రేమించానో మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. కింద 35లో ఏముందంటే నా శిష్యు మనము ఎప్పుడైతే ఒకరి ఎడల ఒకరు యేసుక్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు అందరూ ఎరుగని వారు, స్వార్థకు లోబడని వారు, అవిధేయులైన వారు, చీకటిలో జీవించేవారు, ఎందుకు వీరు ఇంత ప్రేమ కలిగి జీవిస్తున్నారు? ఏ సమస్య వచ్చినా క్రీస్తు యొక్క ప్రేమలో వాటన్నిటికీ సమాప్తం చేస్తున్నారు అని ఆశ్చర్యపడి వీరు దేవుని పిల్లలు, వీరు దేవుని శిష్యులు అని అందరూ గ్రహిస్తారు. అందుకొరకు ప్రేమ అనేక దోషములను కప్పును. చూడండి, మొదటి పేతురు పత్రిక చాలా శ్రేష్టమైన మాట అండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము. ప్రేమ మనుషుల ప్రేమ కాదు, మానవుని ప్రేమలో స్వార్థము. ఇప్పటికీ ప్రతి ఒక్కరు స్వార్థం కలిగే ఉన్నారు. లేకపోతే నిన్ను వల్ల నీ పొరుగువాడిని తప్పక ప్రేమింతురు, సువార్త వ్యాపించు. ప్రేమ లేని సువార్త బోలెడంత జరుగుతూ ఉన్నది. ప్రేమ లేని సువార్త అది దుర్వార్తనే. ప్రేమ ఎన్ని పాపములు కప్పును? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ మాట మొదటి పేతురు 4:8 మనకు బహు స్పష్టముగా కనబడుతూ ఉన్నది. మిక్కటమైన ప్రేమ గలవారై, ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై. 2 దుప్పులు, ఆడ మగ 2 దుప్పులు దప్పిక కొని అడవిలో తిరుగులాడుతున్నాయి. నీళ్ళ కొరకు అడవిలో తిరుగులాడుతున్నాయి. ఎట్టకేలకు ఒక చిన్న సెలయేరును కనుగొని కొంచెమే నీళ్లుంటే ఆ నీళ్లను చూసి ఇవి 2 ప్రాణం తెప్పరిల్ల చేసుకొని 2 మూతులు పెట్టినాయి. ఆడ మగ 2 యొక్క దుప్పులు, 2 జింకలు నీళ్ళల్లో మూతులు పెట్టినాయి. ఏది తాగడం లేదు, ఊక మూతులు పెట్టినాయి. వాటి ఉద్దేశం ఏమిటి అంటే ఆడ జింక తాగాలని మగ జింక ఎదురు చూస్తుంది, ఈ మగ జింక తాగాలని ఆడ జింక ఎదురు చూస్తున్నది. అంటే ఈ రెండిటిలో ఇద్దరికి దప్పిక అయినప్పటికీ ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకుంటున్నారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ. ఇవి జంటగా జీవిస్తున్నాయి అడవిలో, ఆడ మగ 2. నీళ్లు వెతికాయి కానీ చివరికి ఒక చోట నీళ్లు దొరికితే కొన్నే ఉంటే ఆడ జింక మూతి పెట్టింది నీళ్ళల్లో, ఈ మగ జింక నీళ్ళల్లో మూతి పెట్టింది. ఏది తాగడం లేదు. మగ జింక అనుకున్నది అదే తాగనే ఆడ జింక అని, అది అనుకున్నది ఇదే తాగనే మగ జింక అని. అంటే ఒకరి ఎడల ఒకరు దప్పికలో కూడా ప్రేమ, దప్పికలో కూడా ప్రేమ. క్రీస్తు యొక్క ప్రేమ స్వార్థము లేనిదండి.
నిస్వార్థముతో కూడినది. క్రీస్తు ప్రేమను అనుసరించే వారికి కష్టాలు ఎక్కువ, శోధనలు ఎక్కువ, సమస్యలు ఎక్కువ, ఆధ్యాత్మికంగా లోబడని వారిని గురించి చింతలు ఎక్కువ, మోసం చేసే వారిని గురించి చింతలు ఎక్కువ, మారు మనసు లేని వారిని గురించి చింతలు ఎక్కువ, రంకులు పెట్టే వాళ్ళని గురించి చింతించేది ఎక్కువ, మోసం చేసే వాళ్ళని గురించి చింతించేది ఎక్కువ, అన్యాయం చేసే వాళ్ళని గురించి చింతించేది ఎక్కువ, ఇటువంటి వాళ్ళ కొరకు ప్రార్థించేది ఎక్కువ, ఇటువంటి వాళ్ళ కొరకు సమయం ఎక్కువ ఖర్చు పెడతారు. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, స్వార్థముతో కూడిన ప్రేమ ఎంతసేపు ఉన్నా మా గుంపుని పెద్దగా చేసుకుందాం, మా గుంపు గొప్పగుండని, మా గుంపుని గొప్పగా చేసుకుందాం, ఇది ప్రకృతి ప్రేమ, ఇది శరీర సంబంధమైన ప్రేమ. అందుకొరకే ఇర్మియా గ్రంథములో 31:3 చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు చెప్పెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను గనుక విడువకని ఎడలేమి చూపుతున్నాను, కృప. ఈ పొద్దుటికి ఈ భయంకరమైన ప్రపంచము, చిన్న పెద్ద తేడా లేకుండా పాపము విస్తరింపజేస్తున్న ఈ లోకం నిలిచి ఉన్నది అనంటే, ఎవడు కూడా నశించిపోకుండా ఉండుటకు కృపగలిగిన ఆ ప్రేమ తనలో దాచుకోవడానికి నీ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, ప్రేమతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మంటున్నాడు ఆయన. క్రీస్తు యొక్క ప్రేమను పొందుటకు ఇదే మిక్కిలి అనుకూల సమయం. మనుషుల ప్రేమ అశాశ్వతము, మనుషుల ప్రేమ కుటిలమైనది, మనుషుల ప్రేమ జిత్తుల యొక్క లక్షణాలతో కూడినదండి, స్వార్థముతో కూడినది మనుషుల యొక్క ప్రేమ. ఇది వాస్తవము, ఇది సత్యము. అందుకే సువార్త వ్యాపించుట లేదు, సంఘములు క్షేమము చెందుట లేదు, ప్రజల మధ్య క్రీస్తు యొక్క ప్రేమ విస్తరించుట లేదు, ఫలించే జీవితము లేదు. కపటముతో కూడిన ప్రేమలు, మోసయుక్తమైన ప్రేమలు, నాశనము చేయుటకు ప్రేమ చూపుతారు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో గుర్తించుకో, దేవుని ప్రేమ లోకమును రక్షించుటకే వచ్చింది. అదే 3:17, యోహాను సువార్త 3:17. దేవుని ప్రేమ లోకమును రక్షించుటకు వచ్చింది. చూడి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన పంపబడలేదు. రక్షించుటకు వచ్చిన ప్రేమ క్రీస్తు ప్రేమ. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తును పంపింది. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించే ప్రేమ. ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ప్రభు యొక్క పనులు జరుగుతున్నాయి కానీ దేవుని కార్యములు జరగడం లేదు. దేవుని కార్యములు కలిసి ఉన్నవారు విడిపోవడం, ప్రేమ కలిగి ఉన్నవారు ప్రేమ లేకుండా జీవించడం, అన్యోన్య సహవాసం కలిగిన వారు అన్యోన్య సహవాసానికి దూరం అవడం, లోకముతో స్నేహం, దేవునితో సంఘముతో సహవాసం విడిపోవుట, లోకముతో స్నేహం. కాబట్టి దేవుని ప్రేమ ఎటువంటిది అనంటే
లోకమును రక్షించుటకు వచ్చిన ప్రేమ. మరి నీవు ఏ ప్రేమ కలిగి ఉన్నావు? నువ్వు ఏ ప్రేమ కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు ఎవరివైనా సరే 2025వ సంవత్సరం ఈ దినము వరకు నువ్వు బ్రతికున్నావు అనంటే అది క్రీస్తు ప్రేమ. నువ్వు రక్షణ పొందడానికే, నీ బలహీనతల నుంచి విడుదల పొందడానికే, దిద్దుకోవడానికే. తీర్మానం నీదే, తీర్మానం నీదే. ఇద్దరు యవనస్తులు ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చారు. ఆయనను ఏదో మాటల్లో ఇరుకు పెట్టాలని, ఆయన మాటల్లో ఏదో ఒకటి తప్పు పట్టుకునాలని. ఆయన మంచి అనుభవం కలిగిన వాడు, పెద్ద మనిషి. వాళ్ళు వచ్చింది చూసి, ఏం నాయన వచ్చినారు ఇద్దరు యవనస్తులు అని అంటే, నిన్ను ఒక ప్రశ్న అడగాలని మేము వచ్చినాము అన్నారు. నన్నేం అడుగుతారు నాయన, మీరు యవనస్తులు, మీ జ్ఞానము, మీ బలము, మీ యొక్క ఉత్తేజం అంతా చురుకైనది, నన్నేం అడుగుతారంటే, ఇలా అడగాలని వచ్చినాము అన్నారు. ఏం అడగండి అని అంటే, నా 2 చేతులు ఇట్లా మూసుకున్నాను కదా, ఇందులో ఒక సీతకోక చిలుకున్నది, ఇది సచ్చిందా బతికిందా చెప్పాలి నువ్వు అని. పెద్ద మనిషి ఆలోచన చేసి నవ్వుకొని, బాగానే ఉంది ఇది ప్రశ్న, ఒకవేళ చచ్చింది మీ చేతిలో అంటే ఇడిచిపెట్టచ్చు, ఒకవేళ బతికింది అంటే చంపవచ్చు, అంతే కదా. ఇప్పుడు చేతులు ముచ్చుకున్నారు, లోపల సీతకోక చిలుకుంది. చెప్పు పెద్ద అయినా నువ్వు, ఇది బతికిందే చచ్చిందే అని. చచ్చింది అంటే ఇడిచిపెడతారు, లేచిపోతుంది. ఆయన మాటల్లో ఇరుకు పెట్టుకున్నట్లే. లేదా చచ్చింది అంటే లేచిపోయేటట్లు చేస్తారు, లేక బతికింది అంటే చంపేస్తారా అని చాలా ఆలోచన చేసి అన్నాడు, అది మీ చేతిలోనే ఉంది. ఏమో కండ్లు మూస్తావు విన్నట్టు అన్నట్టే, ఎంత 9 కాలే ఇంకా. అది మీ చేతిలోనే ఉంది. రక్షణ అనేది నీ చేతిలోనే, నీ తీర్మానంలోనే ఉంది. ఎవరు నిన్ను అడ్డగించరు. చచ్చేటప్పుడు ఎవరు నిన్ను అడ్డగించరు. ప్రాణం పోయేటప్పుడు ఎవరు నిన్ను అడ్డగించరు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక నూతన దినం నువ్వు గతించి అనుభవించావంటే పనులు చేసుకోవడానికి కాదు. ఒక యవనస్తుడు ఇలాగ పాడతాడు. ఏం పాట అంటే, అది సువార్త పాట ఉంది కదా, సంపాదించుటకు పుట్టలేదు మనిషి అని. ఆ వచనం పాడు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, మళ్ళీ సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేవు, పోతున్న వారిని చూచుట లేదా, పోతున్న వారిని చూచుట లేదా, బ్రతికియున్న నీకు పాఠమే కదా, బ్రతికియున్న నీకు పాఠమే కదా. ఏ జీవితం కాబట్టి రక్షణ అనేది విలువైనది. నీలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకే నీకు విలువ. అది పోయిన తర్వాత విలువ లేదు. కనుక నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఈ 1వ నెల 2025వ సంవత్సరం ఈ దినం వరకు నువ్వు ఉన్నావు అని అంటే ఏదో సంపాదించుకోవాలని కాదు. దినచర్యలో నువ్వు పనులు చేసుకోవాలి, అంతవరకే. దేవుణ్ణి మరచి, వచ్చిన యొక్క ప్రయాణాన్ని మరచి,
మళ్ళీ పోయే సంగతి మరచి. అందుకే ఒక ఆయన అన్నాడు ఈ మానవుని యొక్క జీవితాన్ని గురించి, పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టేనని. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టేనని. బ్రతుకుతో నీవు ఏడుస్తావు, ఎలా ఇలా బ్రతకాలని నేను. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు. అయ్యో నేను పోతున్నానే అని పయనించే మానవ ఎందాక నీ పయనం, ఎందాక నీ పయనం. అంతు తెలియని లోకములో, అంతు తెలియని ఈ లోకములో రేపేము జరుగునో నీకు తెలియదు. క్రీస్తు ప్రేమ నిన్ను రమ్మని బలవంతం చేస్తూ ఉన్నది. తీర్మానం నీది, అది నీ చేతిలోనే ఉన్నది. ఎవరు నిన్ను మోసం చేయరు, నీ చేతిలోనే. తీర్మానం నీదే. ఇదే రక్షణ దినం. అందుకొరకే 3:16 అందరికి ప్రపంచానికి పరిచయమైన వాక్యం. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు అంటే తన కుమారుణ్ణి ఇచ్చేశాడు నిత్య జీవం పొంది, ఎవడు నశించిపోకూడదని. ఇదే మాట 2 పేతురు 3:9 కూడా ఇదే మాట అంటాడు. అందరూ మారు మనసు పొంది నిమిత్తం ఎవడును నశించవలనని ఇచ్చింపక ప్రేమ చేతులు చాచి పిలుస్తూ ఉన్నది నిన్ను, చేతులు చాచి. కనుక ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, క్రీస్తుని ఎరిగిన వారు, విశ్వాసులని చెప్పుకుంటున్నవారు, సేవకులని చెప్పుకుంటున్నవారు, బిలీవర్స్ అని చెప్పుకుంటున్నవారు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమ నీలో లేదు అంటే యేసుక్రీస్తు లేడని. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగని వాడు అని క్లియర్గా మనకున్నది ఆ మాట. చూడండి 1 యోహాను పత్రిక, ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ఏ స్వరూపి? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఎవరిని ఎరుగడు? కాబట్టి నీలో క్రీస్తు ప్రేమ ఉందా? హద్దులు కట్టుకోవాకు, గోడలు కట్టుకోవాకు. మా గుంపు మేమే పోతాం పరలోకానికి అని అతిశయపడద్దు, అది నీది కాదు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, మీ నీతిని బట్టి నేను మీకు కానానివ్వను అంటాడు. మీ నీతిని బట్టి. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. అయ్యా అమ్మ, ఈ వర్తమానం వింటున్న నువ్వు ఎవరివైనా సరే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? లోకమును ప్రేమించుటకు వచ్చాడు యేసయ్య. ఎవడు నశించిపోకూడదని తన ప్రాణంనిచ్చాడు. ఆ ప్రాణం ఇచ్చుటయే ప్రేమ. మా గుంపునే మేము ప్రేమిస్తామంటే అది నీ సొంత బైబిల్, అది నీ సొంత తీర్మానం, అది నీ సొంత బోధ. సొంత బోధ, దేవుని బోధ అటువంటిది కాదు. ప్రయాసపడి భారం మోయుచున్నా అందరూ రండి, అందరూ రండి. మొన్న చదువుకున్నాం కదా 42వ కీర్తన 47:2. మళ్ళీ చదువు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. అంత కంటిన్యూ చేయడు. ఆయన సర్వభూమికి
తీసేస్తావా ఈ మాటను? ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన రాజ్యము తరతరములుండును, అంతము లేనిదై ఉండును. అట్టి కృప దేవుడిచ్చాడు, అట్టి సమయం ప్రభువిచ్చాడు. నీకు పాడు చేసుకోవద్దు, తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, దయా కనికరము కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి మీ పాద సన్నిధిలో సమాజముగా కూడుకొని ప్రార్థించడానికి అయా మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ఆయనని స్తుతిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, ఈ 2025 సంవత్సరంలో అయా మరి 10వ తేదీ ఈ 1వ నెలలో ప్రభువానైనా మరి గొప్ప మాటలు మాతో మాట్లాడిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతున్నాం. నిజంగా మా జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశం, మా జీవితంలో ఉన్నటువంటి మెలకువ, ఆ పురుగు వారిని మీరు ప్రేమిస్తూ ఉంటున్నావని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడగలిగితే, అలాంటి జీవితం కలిగి ఉండక ఇదిగోనైనా ప్రేమ కలిగినటువంటి జీవితము, అయా శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగి అనేకులతోనే ప్రభువానైనా మరి మేము అయా మరి వాక్యం ఏం చెప్తుందో అలా నడచాలని గ్రంథ లేఖన భాగం నుంచి ఇంతవరకు దాసుల ద్వారా ఇదిగో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, ఇదిగోనైనా మరి వాక్యములు ఎవరెవరైతే యూట్యూబ్లో వింటున్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కార్యం చేయగల దేవుడవు, అనేకులను ప్రభువానైనా నీ మార్గంలోకి తిప్పగల దేవుడు అని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మైనటువంటి దేవ, ముఖ్యంగా యేసు క్రీస్తు దేవ, మా తలంపులు మా ఉద్దేశములు పనిచేయకూడదు, నీ వాక్య ప్రకారంగా జీవించడం కొరకు అయా నువ్వే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. అయా నీ దాసులు ఎక్కడెక్కడైతే ప్రయత్నతో వెళతాడో అయా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఈ దాసుల ద్వారా అయా ప్రజలకి వాక్యం అవసరము, ఆ వాక్యాన్ని అయా నీ దాసుల ద్వారా మాట్లాడండి. అయా వేరే గ్రామాలకు వెళ్ళినటువంటి ప్రజలు హృదయాలను ఎరిగిన దేవుడము, అయా హృదయాలతో మాట్లాడి పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికే అయా పరిశుద్ధ గ్రంథ లేఖన భాగం నుంచి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రేమ కలిగి ఉండి, ఒకరితో ఒకరితో సమాధానం కలిగి ఉండి, అందరితో ప్రభువారైన మరి ఐక్యత కలిగి ఉండడని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రార్థించగలుగుతున్నాం. పరలోకపు తండ్రి మేము ప్రార్థించుకొని అయా విన్నపడి కూడా నీ కృపాన్ని, కాపుదలాన్ని, క్షేమం దయచేయండి. నిశ్చితమైన రాకడ ఆలస్యమైతే మరొకసారి ఇలా కలుసుకునే భాగ్యం మాకు దయచేస్తామని నజరేడైనటువంటి శక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.